హలో అండి అందరికీ. బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా ఒకసారి. ముందుగా నేనైతే అల్లం వెల్లుల్లి 2 పచ్చిమిర్చి అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, కారం పొడి, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో అమర్చుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. కొత్తిమీర మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చండి. ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని సన్నగా తురిమి స్టవ్ మీద బండిల్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ కోసము ఒక బర్నీలు తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి హీట్ ఎక్కాక ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ ఎంతో కష్టం కాదండి, చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మరియు సింగిల్గా బ్యాచిలర్గా ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చండి. మనం బిర్యానీ కోసం అనే కడిగి నానబెట్టుకున్న రైస్ని పక్కన స్టవ్ మీద పెట్టి ఒక 70% మాత్రమే ఉడికించాలండి. ఈ రైస్ ఉడికే గ్యాప్లో మనం ఇంగ్రీడియంట్స్ అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని కరివేపాకు, అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కూడా అది కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా మనం స్టవ్ సిమ్లో పెట్టేసి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ గ్యాప్లో మనం బాయిల్ చేసిన ఎగ్స్ని బొట్టు తీసేసి వాటికి ఘాట్లు పెట్టేసి మనం ఎన్ని ఎగ్స్ అయితే ఉడికించామో అన్ని ఎగ్స్ కూడా ఈ మిశ్రమంలో వేసి కలపాలి. ఇప్పుడు మనం పక్కన స్టవ్ మీద పెట్టుకున్న రైస్ అయితే 70% బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆ రైస్ని మనం బిర్యానీ బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోవాలండి. రైస్ మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్లో మిగతా 30% కూడా బాయిల్ అయిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా గార్నిష్ చేసుకోవాలి. పుదీనాతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్మెల్ అయితే అదిరిపోతుందండి. బిర్యానీ రెడీ అండి. ఎగ్ బిర్యానీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్